ఈ 5 క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే 2026లో ఆడోళ్ళే గొప్ప అని ఒప్పుకుంటాను. అవునా? సరే. ఓకే. ఒక ఏరోప్లేన్‌లో 553 ఇటుకలు ఎళ్తున్నాయి. అందులో ఒక ఇటుక కింద పడిపోయింది. మిగతా ఎన్నున్నాయి? 552. చాలా గ్రేట్. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్‌లో ఎలుగుబంటి పెట్టాలంటే ఎలా పెడతాం? అసలు ఫ్రిడ్జ్‌లో ఎలుగుబంటిని ఎలా పెడతాం? రాంగ్ ఆన్సర్. డోర్ తీస్తాం, ఎలుగుబంటిని లోపలెడతాం, డోర్ ఏస్తాం. ఇప్పుడు అదే ఫ్రిడ్జ్‌లో జిరాఫ్‌ని పెట్టాలంటే ఎలా పెడతాం? ఎలుగుబంటిని పెట్టినట్టే పెడతాం. కాదు. డోర్ ఓపెన్ చేస్తాం, ఎలుగుబంటిని బయటికి తీస్తాం, జిరాఫ్‌ని లోపల పెట్టి డోర్ ఏస్తాం. ఒక అడవిలో సింహం తన బర్త్‌డే చేసుకుంటుంది. అన్ని జంతువులను పిలిచింది కానీ ఒక జంతువు వెళ్ళలేదు. ఏంటి ఆ జంతువు? గాడిదేమో. నాకు అలాగే అనిపిస్తుంది. ఎదురుగుంది. కానీ కాదు. ఎందుకంటే జిరాఫ్ అది. ఆ ఫ్రిడ్జ్‌లో ఉండిపోయింది కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. ఒక నది మొత్తం మొసళ్ళతో నిండిపోయి ఉంది. ఒక అమ్మాయి ఆ నది దాటుకుంటూ వెళ్ళింది. నదిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మొసళ్ళ వల్ల చావలేదు. నది దాటాక చనిపోయింది. ఎందుకు? ఏమోనండి. ఫ్లైట్‌లో పడిన ఇటుక బిడ్డ ఆ అమ్మాయి బుర్ర మీద వచ్చి పడింది. లాస్ట్ ఆప్షన్ ఇమ్మంటావా? ఇవ్వండి. ఓకే. గాలి కంటే వేగమైనది? అది నాకు తెలుసు. మనసు. మనసు కన్నా వేగమైనది? ప్రేమ. కాదు. ఆడవాళ్ళ నోరు. హ్యాపీ న్యూ ఇయర్. 2026లో మీకు అన్ని రకాల శుభాలు జరగాలని కోరుకుంటున్నాం. We wish you happy new year.